తండలో అందరి భజన కార్యక్రమాలు, శోభా కార్యక్రమాలు చేయించడం జరిగింది. దాని తర్వాత ప్రతి దేవాలయంలో తెలంగాణ గవర్నమెంట్ రావాలని చెప్పేసి, మా ప్రభుత్వం మా దగ్గర రావాలని చెప్పేసి ఆ సమయంలో 4 గంటలకు లేచి ప్రతి దేవాలయంలో స్వామివారి పూజ, సేవలాల మాత, జగదమ్మ మాత, ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. చేసినంత మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, మా పూజలకు వేతనాలు ఇస్తారని చెప్పేసి, మన గవర్నమెంట్ మనకు వస్తే మన ఏ విధమైన మనం బాగుపడతామనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రతి తండలో ప్రతి గ్రామంలో కూడా భజన కార్యక్రమం పెట్టుకుంటూ బావోజులందరూ కలిసి ఒక శోభయాత్రలాగా ఇంటింటి తిరిగేసి, అయ్యా రేపు ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు, రేపు రామనాయక్ పిలుపు మనకి ఇస్తున్నారు, మనందరం పోవాల్సిందని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి పిలిపించే వాళ్ళ కదా లేపడం జరిగింది. ఆ సమయంలో ఏ స్టూడెంట్స్ ఉన్నా, ఎవరు చదువుకున్నా, ఈ కాలేజీ విద్యార్థులు ఉన్నా, ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులున్నా కూడా ఆ రోజు రాములు నాయక్ ఒక్కడే పిలుపు మాకు వారికి ఇచ్చిన పడవద్దు. ఆ రోజు హైదరాబాద్ రావాలా, మా ఊరు పోవాలా, అచ్చంపేట పోవాలా, అయ్యా ఈ రోజు అక్కడికి వెళ్ళి 500 మంది రావాలి మీరు బావోజులండి. ఆ రోజు 500 మంది మేము గుడికి పూజ పునస్కారం చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పటికి మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, మా అచ్చలు సరైన వసతులు ఏర్పాటు లేవు, మా అచ్చలు సరైన జీతాలు లేవు. ఇప్పటికి ఇచ్చే 10,000 అది కూడా రాములు నాయక్ పుణ్యం అనుకొని మేము భావిస్తున్నాం. అందరం వారికి దేవుడిలాగే మేము పూజిస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చిన 6,000 పోయి 10,000 ఇచ్చడానికి ఇప్పుడు 4,000 రూపాయలు. ఇప్పుడు ఇంతకుముందు వాసుదేవ శర్మ గారు చెప్పారు, 4,000 రూపాయలు నూనె దీపానికి సరిపోతుంది. 6,000 రూపాయలు ఏం సరిపోతుంది? 6,000 రూపాయలు వాళ్ళకు కనీసం పొదుపుకలు మాకు వేరే గత్యంతరం ఏలాంటిది చదువులకు, పూజారులకు కనీసం పెద్దల అయ్యగారు బ్రాహ్మణ వాళ్ళకైనా పెళ్లిళ్ళకో, వ్రతాలకో, యజ్ఞాలకు పోతే 4 రూపాయలు సంపాదించగలుగుతారు. మా వాళ్ళకి ఏముండేది, పొద్దున్న దీపం ముట్టించి ఓ లంగాన ముందలు వేసుకొని రామారామ భజన చేసుకుంటూ కూర్చోవాలి తప్ప మాకు వేరే మార్గమే లేదు ఎక్కడ చేయడానికి. అందుకొరకని ఇప్పుడైనా మీరు గుర్తింపు చేసి ఈ బంజారా సాధులకు కనీసం వేతనాలు పెంచి మామూలు జీవనోపాధి కల్పించడానికి మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా మా దేవాలయం, మా తండల్లో గ్రామ పంచాయతీ గుర్తింపు చేసిన దానికి రెవెన్యూ లేదు, దానికి రోడ్డు లేదు, దానికి సరైన మార్గాలు లేవు. దాని విషయం చాలా మంది సర్పంచులు అదేవిధంగా బాధపడుతున్నారు. అది ఒక సరైన మార్గం మాకు చూపించాలని మనవి చేస్తున్నాను. దాని తర్వాత దేవాలయాలు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ప్రతి తండల్లో ప్రతి దేవాలయాలు శివాలయాలు మారా దేవాలయం ఏర్పాటు చేయని చెప్పారు. చెప్పిన తర్వాత కొంత పోగేసుకొని ఇంటి కింద వేసుకొని దేవాలయం భూమి పూజ చేసుకొని కొన్ని దేవాలు ఉన్నాయి, బేస్మెంట్ కట్టిన దేవాలు కొన్ని దేవాలు ఉన్నాయి, అన్ఫిట్ గా ఉన్న దేవాలు కొన్ని దేవాలు ఉన్నాయి. అప్పుడు మేము ఇంత ఇస్తాం, అమౌంట్ ఇస్తాం చెప్పి ఆ రోజు ఆ గవర్నమెంట్ మాకు స్పీచ్ ఇచ్చి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దానివల్ల మేము కొంత పోగు చేసి చంద చేసి కొన్ని కట్టుకుంటే ఆ దేవాలు ఇంతవరకు దానికి కట్టడం లేదు. దానికి చాలా ఇబ్బందులు, మాకు వెళ్ళడమే కష్టం ఉండదు. కనీసం ఆ పెండింగ్ లో దేవాలని కనుక సహకరించే దేవాలను పూర్తి చేసుకొని మేము మనవి చేయడం జరుగుతున్నది. దాంతో ఇప్పటికీ కూడా మేము దాదాపు ఆంజనేయ స్వామి దీక్ష అయిపోయి దాదాపు 35 సంవత్సరాలకు అవసరం. ఆ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి మాల వేయడం జరిగింది. ప్రతి ఊర్లో ఈ కార్యం జయప్రదం కావాలి, మన తెలంగాణ గవర్నమెంట్ మనకు రావాలని చెప్పి ప్రతి గ్రామంలో యజ్ఞం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో వాళ్ళకి బోధించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మా బంజారా సాధులకు, వర్చకుల సాధులకు అందరికీ గుర్తించి కొంచెం వేదన 10,000 పెంచి కనీసం దేవాలయాలకు ధూపదీపం కొరకు దానికి రక్షించడానికని ప్రతి దేవాలయం 4 గంటలకు పోతున్నాం, దేవాలయంలో దీపం ముట్టించడం పూజ చేస్తాం. కానీ దానికి సరైన మార్గానికి మీకు ప్రోత్సహించడానికి మేము మనవి చేస్తున్నాం సార్. అందుకని మా బంజారా వాళ్లకు ఏ దేవాలయం ప్రతి గ్రామంలో శివాలయాల మన జగదంబ దేవాలయాలు కట్టడానికి పర్మిషన్ ఇవ్వండి. ఆ సీజే ఫండ్ ఒకటి, ఆ సీజే ఫండ్లో 2,50,000 రూపాయలు మేము కడితేనే మాకు 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. 2.5 లక్షల రూపాయలు మేము ఎక్కడికి తెచ్చి కట్టిస్తాం? మేము 2.5 లక్షలు మీరు కడితేనే మీకు సీజే ఫండ్ 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం గవర్నమెంట్ చెప్తున్నది. ఆ 2.5 లక్షలు మాకు కట్టడానికి వీలు లేదు, మాకు తిననికే మాకు గతి లేదు అసలు. అందుకని ఆ 2.5 లక్షలు మాకు మాఫ్ చేసి ఆ 10 లక్షల వరకు ఇచ్చినా మేము దేవాలయం కట్టుకుంటే మీకు మనవి చేస్తున్నాం సార్. చాలా మంది అదే విషయంలో ఇప్పటికే డెవలప్మెంట్ ప్రకారంగా రూల్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాం దేవాలయంలో. మొన్న డీడీఎస్ వచ్చినప్పుడు కొంతమంది లోపల ఏదో జరిగిపోయి అయ్యగాళ్ళకి ఇచ్చారు. కానీ మా బంజారా వాళ్ళకి ఇంతమంది కూడా వాసుదేవ శర్మ చెప్పినట్టు కూడా ఎవ్వరికి ఒక్కరు కూడా రాలేదు. ఎక్కడికి కనీసం ఇప్పటికి 2,000 మంది ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. వీళ్ళందరూ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం ఏ రిజిస్ట్రేషన్ కావాలో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. మనం అప్లై చేసినాం, రాలేదు.
కనుక అదైనా కానీ అవకాశం చూసి మాకు ఆ శాలరీ పెంచి ఈ ధూపదీప నైవేద్యాలు రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఎండమెంట్ ప్రకారం ఎంత రిజిస్ట్రేషన్ చేసిన ప్రకారంగా దానికి అందరికీ వాళ్ళకందరికి వేతనాల గురించి వాళ్ళకందరికీ అర్చకులుగా గుర్తింపించాలని మనవి చేస్తున్నాం సార్ విషయంలో. అందుకొరకే మేము తెలంగాణ వచ్చిన ఎంతో సంతోషపడ్డాం. అయ్యా తెలంగాణ వచ్చింది, మన రాజ్యం మనకు వచ్చి మేము బాగుపడతాం, మా తండలో బాగుపడతాం, మా ఊళ్ళో బాగుపడతాం, మా పిల్లలు చదువుకుంటారు, మేము అన్నంత స్థాయికి వెళ్ళిపోతారు కదా మా పిల్లలందరూ. ఈరోజు డిగ్రీలు చదివి పీజీలు చేసి పిల్లలకు పని లేక హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడుపుకుంటారు మా పిల్లలందరూ వచ్చి. ఆ రోజు వాళ్ళ ధర్నాలు పాల్గొన్నాం, ఎంతో లాఠీలు దెబ్బతిన్నాం. ఆ రోజు రోడ్ల మీద వండుకున్నామంతా, రోడ్ల మీద వంట ప్రోగ్రాం పెట్టుకున్నాం, అక్కడిని భోజనం ఏర్పాటు చేసాం. కానీ ఏం ఫలితం దొరికింది సార్ మాకు ఇప్పటికి? ఏం ఫలితం జరిగింది వరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? మాకు చిప్ప చేతికి రావడం తప్ప మాకేం సంతోషం లేదు ఇప్పటికీ. ఎటువంటి భీమైన పరిస్థితుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి మా బంజారా సాధులకు, మా బంజారా జాతికి మేలు చేర్పాల్సిందిగా ఈ గవర్నమెంట్ వారిని కోరుతున్నాం సార్. చేసినాం.